హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సింగరేణి కంపెనీ నుంచి మనకు ఒక అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా అప్రెంటిస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో గ్రాడ్యుయేషన్లో మళ్ళీ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే ఇంజనీరింగ్ డిప్లొమా స్టూడెంట్స్ సో హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద లాస్ట్ 5 years. అది వచ్చేసి 2021, 22, 23, 24, 25. సో ఈ ఇయర్స్లో పాస్ అవుట్ అయినటువంటి డిప్లొమా అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 225 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసి మైనింగ్లో 60, అలాగే ట్రిపుల్ ఈలో 45, ఈసీఈ 20, సిఎస్ఈ 20, ఐటీ 15, మెకానికల్ 45, సివిల్ 20. సో ఇలా 7 బ్రాంచెస్లో స్లాట్స్ అనేవి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఉన్నాయి. తర్వాత నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి వచ్చేసి 200 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో బీఏ 60, బీఎస్సీ 60, బీకామ్ 60, బీబీఏ 5, బీసీఏ 5, బీ ఫార్మసీ 10, 6 బ్రాంచెస్లో అయితే మీకు ఓవరాల్గా 200 స్లాట్స్ అయితే ఉన్నాయి. అలాగే డిప్లొమా హోల్డర్స్కి చూసుకున్నట్లయితే 100 స్లాట్స్ అయితే ఉన్నాయి. మైనింగ్లో 30, ట్రిపుల్ ఈ 25, మెకానికల్ 25, సివిల్ 20. ఇలా 4 ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఓవరాల్గా 100 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 525 స్లాట్స్ అయితే ఇంజనీరింగ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ తర్వాత డిప్లొమా హోల్డర్స్కి అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇనీషియల్గా అయితే nats.educational.gov.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సింగరేణి కాలేజీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు లాస్ట్ డేట్ August 11th 5 PM లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. సో 18 to 28 years ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 33 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్కు అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ఆఫ్ ద ఎస్సీసీఎల్ శాలరీ డిస్పర్సింగ్ బ్రాంచెస్లో అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు తర్వాత అయినా సెలెక్ట్ అయిన తర్వాత అయినా మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్రాంచెస్ లిస్ట్ అయితే నోటిఫికేషన్ చివరిలో అయితే ఇచ్చారు క్లియర్గా. సో అక్కడ చూసుకొని మీకు నియర్ బై లొకేషన్లో మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ అప్రెంటిస్ వచ్చేసి మీకు 1 year పాటు అయితే ఉంటుంది. సో 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టైఫండ్ వచ్చేసి మీకు 9,000 రూపీస్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఇస్తున్నారు. అలాగే 8,000 రూపీస్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 8,000 అలాగే 9,000 అనేది మీ అకౌంట్లో ఎవ్రీ మంత్ అనేది వేస్తారు. సో 1 year పాటు ఈ స్టైఫండ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సింగరేణి కాలేజెస్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.